కోటప్ప కొండ మీద పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్ప కొండ ఒక్కటే. మనకైతే ఆధార్ కార్డు కాబట్టి డబ్బులేమి ఇవ్వనవసరం లేదు. అవన్నీ తొలగిపోయి మంచి సంతానం కలిగి మనసు అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు 4 ట్రిప్లకి తిరుగుతుంది నరసరావుపేట బస్ స్టాండ్ నుంచి కోటప్ప కొండ మీదకి. ఇప్పుడు మరి స్వామికి ఆ దగ్గర అనుకునే అవుతాయంట. వీళ్ళంతా స్వామివారిని దర్శనం చేసుకొని వస్తున్న భక్తులు. మా బాబు పెళ్ళి అనుకున్నాను. ఇది దేవస్థానానికి సంబంధించింది. దీంట్లోనే రూమ్స్ మనం బుక్ చేసుకోవచ్చు కావాలంటే. ఓం నమః శివాయ. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ఆలయంలోని ఒక్కసారి అడుగు పెడితే మన గురుబలం అమాంతంగా పెరుగుతుందంట. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక శివలింగం ఇక్కడే ఉన్నదంటండి. ఈ ఆలయంలోని అసలు పెళ్లిళ్లే జరగవు. ఈ కొండ మీద ఒక్క కాకి కూడా ఉండదంట. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నది, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి తక్కువ బడ్జెట్ లోని ఎలా వెళ్లి రావాలి అన్నది మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఈ ఆలయం కోసం పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయగానే హై పైన ఆప్షన్ పాప్ అవుతుంది. ఆ ఆప్షన్ మీద టచ్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను కాకినాడ రైల్వే స్టేషన్ లో ఉన్నానండి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 4:10 అయ్యింది. మన ట్రైన్ అయితే రావాల్సి ఉన్నది. ఇంకా వస్తే ట్రైన్ అయితే ఎక్కిపోవడమే. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసాను. ఇప్పుడు మనము ఈ ట్రైన్ లోనే గుంటూరు వరకు వెళ్ళిపోతున్నాము. టికెట్ ప్రైస్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. కాకినాడ దగ్గర ఎగ్జాక్ట్ గా 4:20కి అయితే ట్రైన్ ఎక్కేసాను. మనం వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో చూడాలి. నేను గుంటూరులోనే ట్రైన్ దిగేసరికి టైం వచ్చేసి 11 అయితే అయిందండి. ఇప్పుడు మనము స్టేషన్ బయటకు వెళ్ళి మనం గుంటూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనం బయటకు వెళ్ళి ఆటో గానీ బస్సు గానీ ఎక్కేసి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. మన స్టేషన్ నుంచి బయటకు రాగానే సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క మనిషికి 20 రూపీస్ అయితే తీసుకుంటారు ఎన్టీఆర్ బస్ స్టాండ్ కి. ఇక్కడ నుంచి మనం నరసరావుపేట బస్ అయితే ఎక్కాలండి. ఇది గుంటూరు బస్ స్టాండ్ లోని కరెక్ట్ గా 22వ ప్లాట్ఫామ్ లోనే ఆగుతుంది నరసరావుపేట బస్సు. మన బస్ అయితే వచ్చేసింది. పదండి ఎక్కేద్దాం. గుంటూరు బస్ స్టాండ్ లోని నరసరావుపేటకి బస్ ఎక్కేసాను. టికెట్ అయితే తీసుకున్నాను. ఆ 50 రూపీస్ అయితే తీసుకున్న టికెట్. మనకైతే ఆధార్ కార్డు కాబట్టి డబ్బులేమి ఇవ్వనవసరం లేదు. మనకి గుంటూరు నుంచి నరసరావుపేటకి జర్నీ 1.5 అవర్ అయితే టైం పడుతుందండి. మనం గుంటూరులోని 11:30కి అయితే బస్ ఎక్కాము. నేను నరసరావు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ గా టైం 1 గంట అయితే అయిందండి. ఇక్కడ నుంచి కోటప్ప కొండ మీదకి 1:30కి మళ్ళీ బస్సు అయితే ఉందంట. ఆ బస్సు ప్రతిరోజు 4 ట్రిప్లు అయితే తిరుగుతుంది నరసరావుపేట బస్ స్టాండ్ నుంచి కోటప్ప కొండ మీదకి. ఈ బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 ఈ ప్లాట్ఫామ్ లోకి అయితే వస్తుంది. పర్వదినాల్లోని అలాగే శివరాత్రికి ఒక 4 రోజుల ముందు నుంచి ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ స్పెషల్ బస్సులు అయితే నడుపుతారండి. ఆ బస్సులు డైరెక్ట్ గా కోటప్ప కొండ మీదకి అయితే వెళ్తాయి. చెప్పాను కదా 1:30కి బస్ అనేసి. అన్నట్టుగానే 1:30కి అయితే బస్ వచ్చేసింది నరసరావుపేటకి. మనము డైరెక్ట్ గా కొండ మీదకి అయితే బస్ ఎక్కేసాము. టికెట్ తీసేసుకున్నాను 55 రూపాయలు. కాకపోతే మనకి ఫ్రీయే కాబట్టి డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కోటప్ప కొండ మీదకి మనం ఒక అరగంట టైం అయితే పడుతుందంట. మనం కోటప్ప కొండ కింద ఉన్నామండి. ఈ కొండ మీదకు వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్లు మార్గం, రెండవది ఘాట్ రోడ్డు. ఇలా కనిపిస్తున్న ఆర్చ్ లోపలికి వెళితే వినాయకుని ఆలయం పక్కనే కొండ మీదకి మెట్లు ఉంటాయి. ఆ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి భక్తులు మెట్లు ఎక్కుతారు. ఇక రెండవది ఘాట్ రోడ్డు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే ఘాట్ రోడ్డు. ఇలా ఘాట్ రోడ్ లోని ఒక 20 మినిట్స్ జర్నీ చేసినట్లయితే కొండ మీదకి మనం వెళ్ళిపోతాము. కొండ మీదకి బస్సులు, ఆటోలు, ఓన్ వెహికల్స్ మీద వెళ్ళవచ్చు. ఓన్ వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళకి ఇక్కడ ఎటువంటి టికెట్ ఉండదు. కొండ మీదకు వెళ్లే మార్గంలోనే పెద్ద పెద్ద స్టాచ్యూస్ కనిపిస్తాయి. అలాగే పార్క్ కూడా ఉంటుంది. ఓన్ వెహికల్స్ మీద వచ్చే వాళ్ళు ఇక్కడ కొంతసేపు ఆగి కొండ మీదకి వస్తుంటారు. ఈ కొండ మీదకి వెళ్లే మార్గం అంతా ఇలా పచ్చని వాతావరణంతో చాలా బాగుంటుందండి. మనము త్రికోటేశ్వరం ఆలయం అని పిలువబడే కోటప్ప కొండ మీదకైతే వచ్చేసామండి. శివరాత్రి రోజున కోటప్ప కొండ మీద జరిగే తిరునాళ్లకు విశేషమైన భక్తజనం వస్తారండి. అంటే ఇసుక వేస్తే ఇసుక రాలదు అంటారు కదా జనం, అంతమంది జనం వస్తారు. తిరునాళ్ల రోజున జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున సుమారు 50 అడుగుల ఎత్తు ఉన్న ప్రభలు ఊరేగింపుగా తీసుకుని వస్తారండి.
ఈ కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోయే ముందు ఆనందవల్లి అమ్మవారిని ముందుగా దర్శించుకోవాలి. అలా ఎందుకంటే గొల్లబామ అనే భక్తురాలు ప్రతిరోజు ఆహారం కొండ మీదకి నడుచుకుంటూ వెళ్లి తీసుకుని వెళ్లేది. ఈ నేపథ్యంలోని తన భక్తిని పరీక్షించిన శివుడు ఆమెకి ఒక మాయ గర్భాన్ని ప్రసాదించాడు. గర్భవతిగా కూడా ఆమె ప్రతిరోజు కొండ మీదకి వెళ్లి ఆహారం తీసుకొని స్వామివారికి పెట్టేది. ఒకరోజు ఆహారం తీసుకుని వస్తూ కొండ ఎక్కలేక అలసిపోయి నడవలేక మధ్యలోనే ఆగిపోయింది ఆ గొల్లబామ. అప్పుడు శివుడు ఆమె దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ గొల్లబామ స్వామివారిని అన్నదంట, నేనింక ప్రతిరోజు కొండ మీదకి ఆహారం తీసుకొని రాలేను స్వామి, నువ్వే కొండ కిందకి రా అని కోరిందంట. దానికి శివుడు అలాగే వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, అప్పుడే నేను నీ వెనకదలు వస్తాను అని చెప్పారంట. గొల్లబామ కొండ దిగుతుండగా శివుని అడుగులకు కొండ కంపించడం మొదలుపెట్టింది. గొల్లబామ భయపడి వెనక్కి తిరిగి చూసింది. అలా వెనక్కి తిరిగి చూడగానే స్వామి అన్నారంట, అమ్మా నీది మాయ గర్భం, నిన్ను పరీక్షించి ఇలా చేశాను, నీ భక్తి అపారమైనది అని ఆమెకి మోక్షమిచ్చి ఒక వరం కూడా ఇస్తారు. ఎవరైతే ఈ కొండకు వస్తారో ముందుగా నేను దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శనం చేసుకోవాలి అని చెప్పారు. అప్పటి నుంచి గొల్లబామను దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు. నేను వెళ్ళిన టైంలోనే ఈ ఆలయం అయితే చాలా ఖాళీగా ఉన్నదండి. శివరాత్రులు అయితే అస్సలు ఇలా కూడా మనం నడవలేము. ఈ ఆలయంలోనే దర్శనాలు ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే ప్రత్యేక దర్శనం ఉంటుంది, అలాగే శీఘ్ర దర్శనం కూడా ఉంటుందండి. ప్రత్యేక దర్శనం టికెట్ వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు. అలాగే శీఘ్ర దర్శనానికి 100 రూపాయలు తీసుకుంటారండి. ఈ 100 రూపాయల టికెట్ వచ్చేసి మనకి అంతరాలయంలోకి మనకి ప్రవేశం ఉంటుంది. ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇలా మెట్ల మార్గం ద్వారా కిందకి వెళ్ళి అలా గోపురం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. పదండి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. కొండ కింద నుంచి మెట్లకు ఇచ్చే వాళ్ళకి ఇదే మెట్ల మార్గం అండి. మొత్తం ఈ మెట్లు వచ్చేసి 901 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా వచ్చిన వాళ్ళకి ముందుగా ఇలా ఆనందవల్లి అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుందండి. ఇదిగోండి 901వ మెట్టు చూసారు కదా. మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకైతే ఈ మెట్లన్నీ ఎక్కడానికి దాదాపుగా 2 గంటలు అయితే టైం పడుతుంది. కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామివారి ఆలయం అయితే ఇదేనండి. మనము అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు త్రికోటేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకుని వచ్చేద్దాము పదండి. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి దివ్యాంగులు గాని సీనియర్ సిటిజన్స్ గాని వచ్చారనుకోండి, ఈ క్యూ కాంప్లెక్స్ కిందనే లిఫ్ట్ సదుపాయం కూడా ఉన్నదండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారి దర్శనం చేసుకుని బయటకి ఇలా రాగానే ఇక్కడ నాగేంద్ర స్వామివారి పుట్టక ద్వారి, పాత కోటయ్య కొండకు దారి అని ఉంటుంది. అక్కడికి ఈ మెట్ల ద్వారానే వెళ్ళాలి. నాగేంద్ర స్వామి దర్శించుకోవాలంటే దాదాపుగా ఒక 100 మెట్ల వరకు పైకి ఎక్కాల్సి ఉంటుందండి. పైకి ఎక్కిన తర్వాత అప్పుడు పొట్టు వస్తుంది. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మన దగ్గర ఏ వస్తువులు తెచ్చుకున్నా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదు అంటే వాటన్నిటిని లాగేస్తున్నాయి ఈ కోతులు. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్టలని పాలేయడం వల్ల ఏమవుతుందండి? ఏముందమ్మా అంటే సకల దోషాలు, నాగదోషం గాని సుబ్రహ్మణ్య దోషం ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మంచి సంతానం కలిగి మనసు అభివృద్ధి చెందుతుంది. అది నాగదోషం ఉంటే పోతాయి. ఇక్కడ పుట్ట ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఇప్పుడు కదమ్మా, చాలా స్వామివారు ఉన్నప్పటి నుంచే ఉంది. స్వామివారు అసలు అక్కడ అది అసలు స్వామివారి గుడి. అక్కడి నుంచి స్వామివారి భక్తురాల కోరిక మేర ఇక్కడికి వచ్చారనమాట. నడుచుకుంటూ వస్తూ భక్తురాల కోరిక వెనక చూడకుండా పదమంటే అక్కడికి వచ్చేటప్పటికి పెద్ద శబ్దం వస్తుంది. వచ్చేటప్పటికి ప్రేమ వెనక స్వామివారు ఆగుతారు, ముందేమో భక్తురాలు ఉంటుంది. అది అసలు కథ. ముందు భక్తురాలను దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి ముందు పద్ధతి ప్రకారం అయితే. అది ఇది నాగేంద్ర స్వామి పుట్ట కదండి. ఈ పుట్ట నుంచి మనకి ఎదురుగా ఇలా రూట్ ఒకటి కనిపిస్తుంది చూసారా. ఈ రూట్ లోంచి మనము ఇలా పైకి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే సాక్షాత్తు ఆ పరమశివుడు తపస్సు చేసిన రుద్ర శిఖరంపై ఉన్న పాత ఆలయం దగ్గరికి అయితే వెళ్ళవచ్చండి. కనిపిస్తున్నది కదా చిన్నగా, అదే స్వామివారి పాత ఆలయం. వీళ్ళంతా స్వామివారిని దర్శనం చేసుకొని వస్తున్న భక్తులు. ఈ కొండ మీదకి వెళ్లే దారంతా ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా మట్టి రోడ్డుగా అంతా రాళ్లుగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడ మీరు? మరి తిరణాలు జరుగుతాయి, తిరణాలకు వస్తారా? తిరణాలకు ఎందుకు రావు, తిరణాలకు వస్తాం. అప్పుడు ముందు కూడా వస్తాం. తిరణాలు ఒత్తిడిగా ఉంటుంది. ఇక్కడ మరి స్వామికి దగ్గర అనుకునే అవుతాయంట? అవుతాయని నమ్మకం అమ్మా.
ఇక్కడికి వచ్చి మనం మొక్కుంటే అవుతుంది అని నమ్మకం ఇక్కడ జనాలకి. అది మరి మీరు అనుకున్నవి ఏమైనా అయ్యాయా? మా బాబు పెళ్ళి అనుకున్నాను. అవి ఏడు వచ్చారు ఇద్దరిని తీసుకొచ్చాను. ఇద్దరిని తీసుకుని వచ్చారా? వెనకాల నడుస్తున్నారు. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి వచ్చారా? తీసుకుని వెళ్ళారు పైకి. పోయినసారి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి? ఈ కోటప్ప కొండని త్రికోటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా సరే రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. ఈ కొండంతటి మీద ఒక్క కాకి కూడా వాలదు. అది పగలైనా రాత్రైనా ఎప్పుడూ కూడా ఒక కాకి కూడా వాలదు. కొండ కిందన ఎన్నో కాకులు చూస్తాం మనం, కానీ ఈ కోటప్ప కొండ మీద ఒక్క కాకి కూడా వాలదండి. దానికి కారణం ఏమిటంటే, మీకు ముందు చెప్పాను కదా, స్వామికి ఆహారం పట్టుకుని గొల్లబామ వెళ్లేదని. అలా పట్టుకుని వెళ్లిన ఆహారం పక్కన పెట్టగా ఆ కుండ మీద కాకి వాలగా కుండలోను ఉన్న ఆహారం అంతా కిందన పడిపోయింది. అయ్యో, పరమశివునికి ఇప్పుడు ఆహారం ఎలా అనుకుని బాధపడుతుండగా పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, నీకొక వరం ఇస్తున్నానమ్మా, ఇక మీదట ఈ కొండ మీద ఒక్క కాకి కూడా వాలదు అని అన్నారంట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కోటప్ప కొండ మీద ఒక్క కాకి కూడా వాలదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఉచిత హాల్ అండి. పెద్ద హాల్ లా ఉంటుంది. లోపల ఇక్కడ లోపల పడుకోవడానికి అయితే అవుతుంది. నైట్ టైం ఎవరికైనా ఉచితంగానే ఉంటుంది ఇక్కడ. ఈ హాల్ కి పక్కనే నంది అతిథి గృహం అయితే ఉంటుందండి. ఇది దేవస్థానానికి సంబంధించింది. దీంట్లోనే రూమ్స్ మనం బుక్ చేసుకోవచ్చు కావాలంటే. నాన్ ఏసీ అయితే 300, ఏసీ అయితే 800 ఉంటాయి రూమ్ రేట్స్. నంది అతిథి గృహం పక్కనే అన్నప్రసాదాలు అయితే పెడతారండి ఉచితంగానే. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు పెడతారు. దీనికి టికెట్స్ వచ్చేసి ఇందాక ఉచిత వసతి హాల్ అని చూపించాను కదా, అక్కడ టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. మధ్యాహ్నం 2-2:30 వరకు అయితే భోజనాలు పెడతారండి. ఇదే శ్రీ మేధ దక్షిణామూర్తి వారి ఆలయం అండి. పదండి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాము. ఇక్కడ స్వామివారు దక్షిణం వైపుగా ఉంటారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు చేస్తారండి. అంతేకాకుండా వాహన పూజలు కూడా చేస్తారు. మీ పిల్లలకు వీలైతే అక్షరాభ్యాసం ఇక్కడ చేయించడానికి చూడండి. ఈ కోటప్ప కొండ కోసం పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఇక్కడికి వచ్చి ఈశ్వరుణ్ణి గనుక సేవిస్తే జాతకంలో ఉన్న గురుబలం పెరుగుతుంది అని చెప్తారు. గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు, పాపగ్రహాలు బలం ఉన్నా కూడా గురుగ్రహం గాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పెరుగుతుంది. గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండకు వెళ్లి స్వామిని దర్శించండి. మేధ దక్షిణామూర్తి ఆలయానికి పక్కనే ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుందండి. లడ్డు ఉంటుంది, అలాగే అరిసె ఉంటుంది. ఏదైనా 15 రూపాయలకే ఉంటుంది. చూసారు కదండి, కోటప్ప కొండపై కొలువై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని ఆలయం మరి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చేస్తానండి. నమస్తే.